ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెండవసారి విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార పార్టీలో చేరిపోయారు. అప్పటికే అధికార పార్టీలో ఓ సీనియర్ లీడర్ ఉండడంతో ఇద్దరి మధ్య మొదలైన వార్ ఇంకా చల్లారడం లేదు. తాజాగా మంత్రి పదవి చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లాకొచ్చారు. దాంతో ఇద్దరు నేతలు వేర్వేరుగా స్వాగతం పలికి మంత్రికి షాక్ ఇచ్చారా? ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు చూసి మంత్రి జలక్ తిన్నారా? ఇంతకీ జిల్లా మంత్రికి షాక్ ఇచ్చిన ఆ నేతలెవరు? జగిత్యాల ఈ పేరు వినగానే మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో అంతటా కాంగ్రెస్ గెలవగా జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి గెలవలేకపోయారు. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఆ తర్వాత పదవి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన. అయితే ఏడాది క్రితం జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మళ్లీ గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జగిత్యాలలో రెండు వర్గాలుగా కాంగ్రెస్ విడిపోయింది. ప్రస్తుతం ఓ వర్గానికి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మరొకటి సంజయ్ వర్గంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తన ఇలాకాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అటు డాక్టర్ సంజయ్ వర్గం కూడా జీవన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పార్టీ ప్రభుత్వ సమావేశాలకు ఆయన రాకుండా చూస్తుంది. దాంతో ఇరు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా సీన్ మారింది. తాజాగా కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రిగా ప్రమోషన్ దక్కింది. దాంతో ఆయనకు స్వాగతం పలుకుతూ జగిత్యాలలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. అటు మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలకు తొలిసారి రావడంతో జీవన్ రెడ్డి వర్గం ఓ చోట అభినందన సభను సైతం ఏర్పాటు చేసింది. ఆ సభకు హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇదే రోజు జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సైతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. మంత్రిని ఘనంగా సన్మానించారు. ఇలా ఇద్దరు నేతలు సపరేట్ గా మంత్రిని సన్మానించడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు వేర్వేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వాములు అయితేనే ఊహించలేదు. ఇక్కడ ఎంతో ప్రభుత్వ అభిమానంతో నేను ఎమ్మెల్యే గారిని జగిత్యాలకు వస్తుందంటే, అన్నా మరి మీరు మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు, మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశిస్తారో ఆదేశాల ప్రకారం ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోతాను తప్ప వేరే ఆలోచన మాకేమలేదు. ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏడాది క్రితం కాంగ్రెస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు నుంచి జీవన్ రెడ్డి ఆయనపై విరుచుకుపడుతున్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వేరే వాళ్లు వచ్చి నోటికాడి కూడు లాక్కుపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తొలి నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి గురువుగా ఉన్నారు. ఆయన మాట కాదనలేని పరిస్థితి. మరోవైపు సంజయ్ కుమార్ వర్గాన్ని కూడా దూరం చేసుకోలేని పరిస్థితి. మొత్తానికి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు మంత్రికి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే మంత్రి అడ్లూరి రెండు వర్గాలను కలుపుతారా లేక ఇలాగే కొనసాగుతుందా అని వేచి చూడాలి మరి.